హాయ్ ఎవ్రీవన్. సంక్రాంతిలో చేసుకునేటటువంటి ఒకరోజు బ్రేక్ఫాస్ట్లో పూరీకి కర్రీ ఈ వీడియోలో చూసేద్దాం. ఒక బాణలు తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 స్పూను పెద్ద ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 స్పూను శనగపప్పు, 3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇక్కడ 2 రెమ్మలు కరివేపాకు, 250 గ్రామ్స్ స్లైస్గా కట్ చేసుకున్నటువంటి ఆనియన్, 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత తగినంత సాల్ట్, 1/4 స్పూను పసుపు పొడి వేసుకోవాలి. తక్కువ పసుపు పొడి వేసుకోవాలి. ఇది ఎక్కువ వేగన అవసరం లేదు. లైట్గా వేగినట్లు అనిపిస్తే ఇందులో 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది ఉడికే లోపల 1 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎంత ఆనియన్ తీసుకుంటామో అంతే క్వాంటిటీలో ఉడికించుకున్నటువంటి ఆలుగడ్డని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇందులో ఎండుకారం అనేది ఏమీ వేయరు. ఇది పచ్చిమిర్చి కారంతో మనకు ఎంత కావాలో అంత సరిపోయేంత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంకా కారం అనేది ఎటువంటి కారం వేయము. దీన్ని ఒక 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇవన్నీ బాగా కంబైండ్ అయిపోతాయి. ఇప్పుడు కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండిని ఇందులో వేసేసుకోవాలి. మరలా ఈ శనగపిండి పచ్చివాసన పోయే వరకు అంటే 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులో కొత్తిమీర వేయకూడదు. కొత్తిమీర వేస్తే టేస్ట్ మారిపోతుంది. ఈ కర్రీ చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. పొటాటో ఉడికించి పెట్టుకున్నట్లయితే దీనికి పూరీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది స్పెషల్గా పూరీ కోసమే చేసేటటువంటి కర్రీ. ఈ కర్రీలో ఎక్కువగా పెద్ద ఆవాలని మాత్రమే వాడతారు. చిన్న ఆవాలని అంత టేస్ట్ ఉండవు. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సామచవర్గం నా ఛానల్. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎన్నో స్వీట్ రెసిపీస్ ఇదే ఛానల్లో ఉన్నాయి. స్పెషల్గా పాయసం రెసిపీస్, అలాగే ఆల్ టైప్స్ ఆఫ్ స్వీట్ రెసిపీస్ అన్నీ ఉన్నాయి. వాచ్ చేయండి. Thank you for watching.